హలో అండి. ఈరోజైతే మంచి టేస్టీగా ఉండే కర్రీ అయితే తీసుకొస్తున్నాను. ఏం లేదండి, మునక్కాయ చారు, మునక్కాయ పప్పు, మునక్కాయ సాంబారు, ఉల్లిపాయ మునక్కాయ, వంకాయ ములక్కాయ, ఇవి రొటీన్గా ఉండేవి కదా. ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏం లేదు, 2 మునక్కాయలు, అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే చాలండి. మంచి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇలా చక్కగా చితిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకుంటే అవసరం లేదు, లేకపోతే చక్కగా ఇలా నలిపి వేసుకుంటే సన్నగా అనేది ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి చక్కగా కర్రీలోకి ఊరికే ఉడికిపోతుంది. చారు కదా, సరే ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది. మంచి టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఆయిల్ అయితే వేసుకొని ఇలా చేత్తన్ని కలిసేటట్టు మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, చేత్తో కలుపుతుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఇలా అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా ఉప్పు కారం అన్నిటికీ పట్టేటట్టు ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా అయిపోయింది. వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఫస్ట్, తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకోవడమే. ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చూసారు కదా, చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకుందాము. ఇది కొంచెం మగ్గేలోపు దీన్ని అయితే మంచిగా జ్యూస్ చేసేసుకొని దీనిలోకి అయితే యాడ్ చేసేసుకున్నాం కదా. ఇది ఒక 5 మినిట్స్ మరగనిచ్చి, ఈ మరుగుతున్న టైంలో కరివేపాకు యాడ్ చేసేసుకుంటే ఆ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, చక్కగా మరిగిపోతుంది. ఇదంతా కొంచెం సగం అయ్యే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఊరికే అయిపోతుంది, కుక్ అయిపోతుంది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.